ఐదేళ్ల పాలన వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని, సహజ వనరులను దోచుకుందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని తెలిపారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడ తెస్తామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్రలు పన్నారని ఆరోపించారు. రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫల యత్నం చేశారని, వృద్ధాశ్రమాలను కూడా వదిలిపెట్టలేదని తెలిపారు. వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవా ల్యాండ్స్ను దస్పల్లా భూములను కొట్టేసి ఇల్లు నిర్మించారని అన్నారు. మాజీ ఎంపీ ఎంవివి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని చెప్పారు. వైసీపీ నేతలు అడవులను సైతం ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారని, ఇష్టానుసారం భూములను ఆక్రమించారని విమర్శించారు. రీసర్వే పేరుతో భూములు హద్దులు మార్చేశారని, విశాఖ మాజీ ఎంపీ హయగ్రీవా భూములు కాజేశారని ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు దందాలు చేశారని అన్నారు. పంచభూతాలను సైతం మింగేశారని విమర్శించారు. విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఇల్లీగల్గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు. ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి తాజా సమాచారం అందించేందుకు ఒంగోలు నుంచి మా రిపోర్టర్ జయరాం సిద్ధంగా ఉన్నారు. జయరాం, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజ్, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో అటవీ, భూములు, గనులపై రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ రివ్యూ మీటింగ్లో కూడా ఈ 3 శాఖల మీద శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. అయితే నిన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక ఒంగోలులో 100 కోట్ల పైగా ఈ అవినీతి జరిగింది, ఈ రిజిస్టర్ శాఖలో కూడా నిన్న కామెంట్ చేశారు. అయితే ఈ రిజిస్టర్ శాఖలో ఈ భారీ కుంభకోణం లాస్ట్ గవర్నమెంట్ ఈ వైసీపీ ప్రభుత్వంలోనే 2023 అక్టోబర్లోనే ఈ ఒంగోలులో ఈ భూముల పైన ఒక సెట్ ఎంక్వైరీ చేశారు. అప్పటికే ఈ సెట్ విచారణలు అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో కాబట్టి టార్గెట్గా ఇటు టీడీపీ నేతలు, లీడర్లు వారు ఈ భూ కుంభకోణాలు, ఈ నకిలీ స్టాంప్స్ మీద అప్పుడు విచారణ జరిగింది. అప్పట్లో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు ఒక సంచలనంగా మారింది. అప్పుడు ఒంగోలు ఎమ్మెల్యే, అప్పుడు మాజీ మంత్రి దానిలేని ఈ ఒంగోలు ఈ భూ అక్రమాలు, ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల మీద కూడా అయితే ఒక సెట్టి విచారణలు కూడా అప్పుడు 40 మంది కూడా అరెస్ట్ అయ్యారు. ఈ 40 మందిలో ఎక్కువగా ఈ టీడీపీ నేతలు కూడా ఎక్కువ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఏపీలో ఇటు గవర్నమెంట్ మారింది, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ప్రస్తుతానికైతే ఒంగోలులో ఎక్కువగా ఇటు వైసీపీ నేతలే ఈ దొంగ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారు. ఇప్పట్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ ఈ సిటీ విచారణలో ప్రత్యేక అధికారులు మార్చేసి మళ్ళీ ఇప్పుడు ఇటు విచారణ చేపడుతున్నారు. అయితే ఈ సిటీ విచారణలో ఇటు మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేస్తే ఎక్కువగా మళ్ళీ ఇప్పుడు వైసీపీ నేతల టార్గెట్గా ఈ కేసు అయితే మళ్ళీ ఇటు రానుంది. ఇప్పుడు నిన్న చంద్రబాబు మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా ఇటు వైసీపీ నేతల్లో ఒకసారి అయితే టెన్షన్ పరిస్థితి కూడా ఒక పక్క చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ జయరాం.